హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మా ఆయన బర్త్డే సందర్భంగా మేమైతే చిన్న పార్టీ చేసుకుందాం అని అలా కేక్ కటింగ్ బెలూన్స్తోని ఇట్లా డెకరేషన్ చేసి కట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఆయన మాత్రం ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత అడిగేసరికి సరేలే నీ ఇష్టం అనేసరికి ఒప్పుకున్నాను ఫ్రెండ్స్. కానీ పాపం బెలూన్స్లో మొత్తం అవే డెకరేషన్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. నన్ను చేయమంటే నాకు చేయరావడం లేదు అనేసరికి నా బర్త్డేకి నేనే చేసుకోవాలా అనుకుంటే చేసుకున్నాడండి. కానీ ఎంత మంచిగా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నామో అంత మాకు ఎప్పుడైనా కలిసి రావడం లేదు ఫ్రెండ్స్. అందుకే ఈసారైనా కనీసం నీ బర్త్డే అయినా చేసుకుందాం బాగా అనేసరికి ఓకే చెప్పేశారు. కానీ అవి డెకరేషన్ చేసేటప్పుడు చూడాలి ఫ్రెండ్స్, ఇటు పెడుతుంటే అటు పగిలిపోతూనే ఉంటుంది. నైట్ అంతా అసలు నిద్ర లేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బెలూన్స్లో గాలి నింపడం అయిపోయింది, డెకరేషన్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడాలి, ఇక ఇటు పెడుతుంటే అటు రాలిపోవడం లేదా పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. మాకేమో అవి పగిలినప్పుడల్లా నవ్వు వస్తుంది. నైట్ కదా ఫ్రెండ్స్, ఎవరైనా ఏమైనా భయపడతారేమో ఏమైందో అని అందుకు టెన్షను, ఇటు భయము, సైలెంట్గా ఉండి అనడం. ఇటు పెడుతుంటే అటు రాలిపోతూనే ఉంటుంది అసలు. బెలూన్స్ అన్నీ పగిలిపోయి అసలు వేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మేము బెలూన్స్ పెడదాం అనుకున్నది ఒకలా అయితే మరొకలాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 బ్లాకులు పగిలిపోయినాయి ఫ్రెండ్స్ ఎల్లోలా. మళ్ళీ ఒకటి ఎల్లో పగిలిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మా తిప్పల మేము ఒకలా అనుకుంటే అవి ఒకటి చేస్తున్నాయి ఫ్రెండ్స్. బెలూన్స్ ఏమో ఎక్కువ లేవు ఇంట్లో.
చూడండి ఫ్రెండ్స్, అవి కూడా ఊడిపోతున్నవి. ఇవి ఉన్న వాటితోనే అన్నీ పగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ బెలూన్స్ ఉన్న వాటితోనే సర్ది పెడదామని ఇంట్లో బ్లాక్ మాత్రమే ఉండే, వాటితోనే ఏదో అలా చేసేద్దాంలే అనేసరికి ఇది చేశాడండి. మళ్ళీ ఊడిపోతాయి ఫ్రెండ్స్. అవి అటు పెడుతుంటే ఇటు ఊడిపోతూనే ఉంటున్నవి. చూసారు ఫ్రెండ్స్, మా తిప్పలు ఇటు పెడుతూనే ఉంటున్నాం, అటు ఊడిపోతూనే ఉంటున్నవి ప్రతి ఒక్కటి. మళ్ళీ ఒకటి పగిలిపోతుంది ఫ్రెండ్స్, బ్లాక్ అనుకుంటా పగిలి. మొత్తానికైతే డెకరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. బర్త్డే కేక్ కటింగ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఉన్నంతలో సింపుల్గా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని మా బావను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. బాయ్ మరి.